అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆవుల రాఘవేందర్. ఈరోజు బంద్, కానీ నాకు ఒక ప్రశ్న ఉంది. ఒకరోజు స్కూల్కి సెలవు వస్తే మనం సంతోషపడుతున్నాం, కానీ విద్యార్థి భవిష్యత్తుకే సెలవు పడితే దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ దేశంలో లక్షలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకోవాలని తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. ఒక తండ్రి ఎండలో చెమటోచి సంపాదించిన ప్రతి రూపాయిని తన పిల్లలకు కోసం, ఒక తల్లి తనకు కొత్త చీర కొనకుండా తన బిడ్డకు కొత్త పుస్తకాలు, ఒక విద్యార్థి తన కళలను నిజం చేసుకోవడానికి రాత్రింబవాలి. అయితే ఈరోజు మనం అడగాల్సిన ఆస్పత్రి, ఈ బంధువు ఎవరి కోసం? అసలు సమస్య ఏంటి? ఈ పరిస్థితి వచ్చింది? దేశంలో విద్యా వ్యవస్థ ఎదురు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం నిజంగా పోరాడుతున్నామా లేదా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? బంధును సమర్థించాలా, వ్యతిరేకించాలా అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి: విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు బలి కాకూడదు. ఒకరోజు బంధు వల్ల కోల్పోయేది ఒక రోజు క్లాస్ మాత్రమే కావచ్చు, కానీ సరైన విద్యా వ్యవస్థ లేకపోతే కోల్పోయేది ఒక తరం భవిష్యత్తు. మీ పిల్లల చేతిలో మొబైల్ పెట్టే ముందు వారి చేతిలో మంచి భవిష్యత్తును పెట్టాలని ఆలోచించండి. విద్య అనేది ఖర్చు కాదు, అది ఒక కుటుంబం చేసే అత్యంత గొప్ప పెట్టుబడి. విద్యార్థిని కాపాడండి, విద్యను కాపాడండి, దేశ భవిష్యత్తును కాపాడండి. థ్యాంక్ యూ.